వెల్కమ్ టు 9 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, వెలుగు దినపత్రికలోని ఏ దినపత్రికలో ఏ వార్తలు ఉన్నాయో మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం వచ్చేసి వెలుగు దినపత్రిక చూసుకుందాం. మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూసుకుందాం. అలాగే ఇక ఫస్ట్ ప్రధాన వార్త మనం చూసినట్లయితే ఇక రైతు రుణమాఫీకి సంబంధించి మనం వెలుగు దినపత్రికలో చూసినట్లయితే రుణమాఫీకి 18,241 కోట్లు అంటూ ఇచ్చారు. అలాగే బీఆర్ఓను రిలీజ్ చేసినటువంటి సర్కార్ అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. అలాగే ముందుగా 37,000 నుంచి 41,000 మధ్య పంట రుణాలు మాఫీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అంటూ అధికారులు వెల్లడించారు. ఇక 237.85 కోట్లు ఇప్పటికే విడుదల చేసినట్లుగా కూడా తెలుస్తుంది అంటూ కూడా సర్కార్ మనకి వివరించడం జరుగుతుంది. ఇక రుణమాఫీ చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గురువారం 18,241 కోట్ల వరకు బీఆర్సీ రిలీజ్ చేసినట్లుగా తెలుస్తుంది అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. ఇక మొదటిగా అయితే రైతులందరూ కూడా ₹1,00,000 వరకు రుణమాఫీ చేయడం జరుగుతుంది కాబట్టి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. సో దీనికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకైతే థర్డ్ పేజ్లో చూడొచ్చు. అలాగే ఇంకా కోకాపేటలో ఎకరం 100 కోట్ల వరకు పలుకుతుంది అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. 100 కోట్లకు సంబంధించి మనం చూసినట్లయితే కోకాపేటలో ఎకరం 100 కోట్ల భూములకు సంబంధించి చూస్తే భూముల అమ్మకాల్లో ఇక్కడ ఆల్ టైమ్ రికార్డుగా నమోదైంది అనేది కూడా మనకి అర్థమవుతుంది. 45.33 ఎకరాలకు 3,319.60 కోట్ల ఆమ్దాని అక్కడ లభిస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గానే మెన్షన్ చేసినట్లుగా తెలుస్తుంది. సో అలాగే ఇక కనీస ధరకు వచ్చేసినట్లయితే 1,586.55 కోట్లు వచ్చిందంటూ డబుల్ వచ్చింది అంటూ కూడా మనకి డబుల్కి అంటే ఒకటికి డబుల్ వచ్చినట్లుగా తెలుస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఏదేమైనా కోకాపేటలో మాత్రం ఇంకా భూములకు మామూలు గిరాకీ లేదు అన్నట్లుగా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా అక్కడ అంతా కూడా భూములను ప్రతి ఒక్కరు కూడా కోట్లకు పడగలెత్తుతున్నారు అనేది అయితే మనకి ఇచ్చారు. ఒక్క ఎకరా వచ్చేసి 100 కోట్లు కోకాపేటలో పలుకుతుంది అంటూ ఇచ్చారు. ఇక కనీస ధరలు చూసుకుంటే కూడా 1,586.55 కోట్లు పలుకుతుంది అంటే ఒకటికి డబల్ పెరుగుతుంది అక్కడ రేట్లు అంటూ కూడా ఇచ్చారు. ఇంకా పోటాపోటీగా బీట్లు దాఖలు చేసినటువంటి బీడ్లన్నీ కూడా ఇక్కడ రేట్లు పెరిగిన నేపథ్యంలో అక్కడ ఉన్న బీడ్లన్నీ కూడా ఇంకా పోటాపోటీగా అన్నీ కూడా వేరువేరుగా సపరేట్గా చేసినటువంటి దాఖలు కూడా తెలుస్తుంది. రియల్ ఎస్టేట్ల కంపెనీలన్నీ కూడా ఎంతో ఆతృతగా ఇవన్నీ చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇంకా 7 ఫ్లాట్లుగా విభజించి అమ్మకాలు HMDA కొనసాగిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే 10వ ఫ్లాట్లో కూడా ఎకరానికి 100 కోట్ల పైమాటే 75 కోట్లు కూడా 100 కోట్లు ఆ తర్వాత 75 కోట్ల వరకు కూడా పలుకుతున్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక వచ్చే నెలలో మరిన్ని భూముల వేలం వేసే అవకాశం కూడా ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా కోకాపేటకు సంబంధించి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మరిన్ని డీటెయిల్స్ కూడా మనం సెకండ్ పేజ్లో చూడొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా అక్కడ మాత్రం ఫుల్ గిరాకీ ఆల్ టైమ్ రికార్డుగా భూముల అమ్మకాలు కొనసాగుతున్నాయి అనేది అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దేశంలోనే ఇంకా ఇది అత్యంత ఎక్కువగా పలుకుతున్నటువంటి రేటు అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక అలాగే చూసినట్టు మరొక వార్త చూస్తే కేటీఆర్ను కలిసేందుకు ఎమ్మెల్యేల క్యూ అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే సంచలనంగా కనిపిస్తుంది. చూద్దాం. ఇంకా ఎన్నికలకు ముందు పనులు చక్కబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి కేటీఆర్ అలాగే ఆయనతో పాటు ఇతర నేతలు అందరూ కూడా. కానీ ఈ నేపథ్యంలోనే కేటీఆర్ను కలిసి ప్రతి విషయాన్ని చర్చించడానికి ఎమ్మెల్యేలంతా కూడా క్యూ కడుతున్నారు ఆయన దగ్గర ఆయనను కలవడానికి అంటూ కూడా ఇచ్చారు. ఫండ్స్ అభివృద్ధి కార్యక్రమాల కోసం కూడా వినతులు కూడా సమర్పిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు అంటూ కూడా ఇప్పుడు ఈ ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో అందరికీ కూడా అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇంకా నిధుల కొరత కూడా కొన్ని చోట్ల ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా వినతి పత్రాలు సమర్పించడం, ఇలా మాట్లాడడం, కొన్ని సజెషన్స్ తీసుకోవడం, ఇలా రకరకాల కారణాలతోటి మొత్తంగా ఎమ్మెల్యేలు అయితే కేటీఆర్ని కలవడానికి మాత్రం క్యూ కట్టినట్లుగా తెలుస్తుంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇంకా ఫండ్స్ అభివృద్ధి కార్యక్రమాల కోసం వినతులు సమర్పిస్తున్నారు. సీఎంతో మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్న కేటీఆర్ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా సీఎం కేసీఆర్తో మాట్లాడిన తర్వాత అన్ని విషయాలు కూడా వెల్లడిస్తాను అని చెప్పేసి కేటీఆర్ కూడా చెప్పడం జరుగుతూ ఉన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక మంత్రి కేటీఆర్ను కలిసేందుకే ఎమ్మెల్యేలంతా కూడా ఈ విషయంలో ముందుకు కొనసాగుతూ ఇంకా క్యూలు కడుతున్నటువంటి పరిస్థితి అక్కడ కొనసాగుతుంది అనేది అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరొక వార్త చూసినట్లయితే బెట్టింగుల్లో లక్షలు కోల్పోయాడు, సూసైడ్ చేసుకున్నాడు డిగ్రీ విద్యార్థి అంటూ కూడా తెలుస్తుంది. ఢిల్లీలో BSc అగ్రికల్చర్ చదువుతున్నాడు. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుంచే బెట్టింగులకు అలవాటు పడ్డాడు. క్రికెట్ బెట్టింగులు పెట్టి లక్షల్లో నష్టపోయిన నేపథ్యంలో మరి
ఇప్పుడు సూసైడ్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది అంటే మనకి ఇక్కడ ఇచ్చారు చూద్దాం. ఇక బెట్టింగుల్లో లక్షలు కోల్పోయి యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. క్రికెట్ బెట్టింగ్లో నష్టపోయి మెదక్ జిల్లాకు చెందినటువంటి యువకుడు సూసైడ్ చేసుకున్నాడు అంటూ కూడా ఇచ్చారు మనకి. ఇంటర్ చదువుతున్నప్పటి నుంచే క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడిన యువకుడు అంటూ ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం యువకుడు ఢిల్లీలోని అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతూ ఉన్నాడు అంటూ కూడా తెలుస్తుంది. ఇంకా ఎంతో చక్కటి చదువుతూ కూడా ఎంతో మంచి డిగ్రీని ఉంచుకొని కూడా మరి ఇలాంటి బెట్టింగులకు పడి లక్షల్లో డబ్బులు అన్నీ కూడా కోల్పోయి తర్వాత ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితిలో సూసైడ్లు చేసుకుంటూ బంగారు భవిష్యత్తుని మరి పాడు చేసుకుంటున్న యువత అంటూ కూడా అనేక మంది అనేక చోట్ల చెప్తూనే ఉంటారు. యువత చెడు మార్గంలో వెళ్ళొద్దు, చెడు వ్యసనాలకి బానిసలు కావద్దు, బంగారు భవిష్యత్తుని పాడు చేసుకోవద్దు అంటూ అనేక రకాలుగా నిరసనలు అన్నీ చేస్తున్నప్పటికీ కూడా, అన్ని కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కూడా, ప్రతి ఒక్కరూ వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయంటూ మెదక్ జిల్లాకు సంబంధించిన ఒక యువకుడు మరి అగ్రికల్చర్ బీఎస్సీ మంచిగా ఢిల్లీలో చదువుతూ కూడా క్రికెట్ అనే వ్యసనానికి బానిస అయిపోయి, బెట్టింగ్లకు బానిస అయిపోయి ఈ విధమైనటువంటి సూసైడ్ చేసుకోవడం జరిగింది అనేది కూడా మనకి క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూద్దాం. ఇంకా చూసినట్లయితే ఇక వారం కిందట అదృశ్యమైన చిన్నారి డ్రైనేజీలో తేలిన డెడ్ బాడీ అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కరీంనగర్లో విషాదాంతమైనటువంటి చిన్నారి మిస్సింగ్ కేసు అంటూ కూడా వరదలు వచ్చిన నేపథ్యంలో వరదల్లో కొట్టుకుపోయి ఒక డ్రైనేజీలో పాప దొరకడం జరిగింది అంటూ కూడా ఇచ్చారు. వరదల్లో కొట్టుకుపోవడంతో చనిపోయింది బాలిక అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు మనకి. సో దీనికి సంబంధించి ఎక్కడ ఏంటి అనేది కూడా మొత్తం డీటెయిల్స్ సెకండ్ పేజ్లో ఇచ్చారు మనకి. ఇక రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ డిగ్రీ స్టూడెంట్ మృతి అంటూ కూడా ఇచ్చారు. 20 గంటల పాటు మృత్యువుతో పోరాడి కన్నుమూత అంటూ కూడా ఇచ్చారు. తన తండ్రితో పాటు బైక్ పై మరి బయటకు వెళ్తున్న నేపథ్యంలోనే మరి బైక్ సడన్ గుంతను తప్పించబోయి స్కిడ్ అయ్యి పడిపోయిన నేపథ్యంలో అదే టైంలో వెనక నుంచి వస్తున్న డీసీఎం మరి ఆ డిగ్రీ స్టూడెంట్ని ఢీ కొట్టడంతో మరి 20 గంటల పాటు కూడా మృత్యుతో పోరాడిన తర్వాత లాస్ట్కి కన్నుమూయటం జరిగింది అనేది వైష్ణవి ఫైల్ ఫోటో కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. ఇక బుధవారం తండ్రితో పాటుగా బైక్ పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గుంతను తప్పిస్తుండగా స్కిడ్ అయి బైక్ పడిపోయింది. దీంతో వెంటనే వెనుక నుంచి వస్తున్నటువంటి ఢీ కొట్టిన డీసీఎం అంటూ కూడా ఇచ్చారు. సో మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి సెకండ్ పేజ్లో ఇచ్చారు. రోడ్డు ప్రమాదాలతో తీవ్రంగా గాయపడుతున్నటువంటి వార్తలు ఈ మధ్య కాలంలో వర్షాల నేపథ్యంలో అంతా కూడా రోడ్లపైన ఇసుక జామ్ అయిపోవడం, అక్కడ గుంతలు ఆ రోడ్లన్నీ కూడా గుంతలమయమైపోవడం, దానివల్ల కూడా అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. కాబట్టి అధికారులు రోడ్ల మరమ్మతులు చేయించండి అంటూ కూడా ఇప్పటికే పలువురు వేడుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నట్లుగా తెలిసింది. డిగ్రీ స్టూడెంట్ ఈరోజు మరి తండ్రితో పాటు బయటకు వెళ్తూ కూడా రక్షణ లేకుండా మరి ఆ స్కిడ్ అయిపోయి ఆ గుంతలు తప్పించిపోయి పడిపోవడం జరిగింది అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక అర్ధరాత్రి ఇంటి గోడ కూలి 3 దుర్మరణం అంటూ సూర్యాపేట నాగారం జిల్లాలో ఈ విషాదాంతం చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా నాగారంలో చోటు చేసుకుంది ఈ విషాదాంతం ఘటన అంటూ ఇచ్చారు. మధ్యాహ్నం దాకా కూడా ఎవరూ గమనించలేదు అంటూ కూడా తెలుస్తుంది. ఇక మీటర్ రీడింగ్ కోసం వెళ్ళి గుర్తించిన విద్యుత్ సిబ్బంది అంటూ కూడా తెలుస్తుంది. మీటర్ రీడింగ్ కోసం వెళ్ళినటువంటి విద్యుత్ అధికారులు వెళ్లే వరకు కూడా ఎవరికి కూడా ఆ గోడ ఒకటి కూలిపోయింది, అక్కడ ఒక 3 వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు మరణించారన్న విషయం కూడా ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితిలో అక్కడ ఉంది అంటూ అర్ధరాత్రి టైంలో ఇంటి గోడ కూలింది అనేది కూడా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 4th పేజీలో ఇచ్చారు, మనం గమనించవచ్చు. ఇక అసెంబ్లీ విషయాలకు వచ్చేసరికి అసెంబ్లీ సమావేశాలు ఇయ్యాల రేపే అంటూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. కానీ బీఎస్సీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం 20 రోజుల వరకు ఈ యొక్క సమావేశాలు జరపాలి అంటూ కూడా కాంగ్రెస్ చెప్పడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే వర్షాలు వరదల వల్ల అనేక ఇబ్బందులు ఉన్న కారణంగా ఇప్పుడు ఒక 3 days మాత్రమే అసెంబ్లీ సమావేశాలు జరపనున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఖచ్చితంగా 20 days ఈ యొక్క సమావేశాలు జరగాలి అంటూ చెప్తున్నారు. సో మరి ఇరువురు మధ్యలో ఏం జరుగుతుంది, ఎన్ని రోజులు పెడతారు అనేది మాత్రం ఇంకా క్లియారిటీగా మనకి తెలియదు. సో చూద్దాం ఆ డీటెయిల్స్ కూడా. ఇంకా చూసినట్లయితే సాయన్న మృతికి అసెంబ్లీ కూడా సంతాపం ప్రకటించినట్లుగా తెలుస్తుంది. అలాగే ఇంకా మొదటి రోజు అర్ధగంటనే నడిచిన సభ, ఇక రెండో రోజు నేడు వైద్యం కోసం ఇక వరదలపై ఈ రోజు మాత్రం వైద్యం వరదల కోసం సంబంధించి ఈరోజు చర్చించే అవకాశం ఉండొచ్చు. ఇంకా
తర్వాత ఒక్కరు ఫస్ట్ డే మాత్రం హాఫ్ అన్ అవర్ మాత్రమే ఈ యొక్క సమావేశాలు జరిగాయి అంటూ కూడా తెలుస్తుంది. ఇంకా అలాగే రేపు వ్యవసాయం, కరెంటు, ఇరిగేషన్ సంక్షేమంపై చర్చిస్తారు. ఇంకా సభ ముందుకు రానున్న ఆర్టీసీ విలీనంతో పాటుగా మరో 9 బిల్లులు, శాసన మండలి సమావేశాలు కూడా 2 రోజులే జరుగుతాయి అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే 20 రోజుల పాటు జరపాలనే విషయాన్ని మనకి ఇక్కడ క్లియర్గా అయితే ప్రస్తావించలేదు, కానీ సెకండ్ పేజీలో మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మనకి ప్రస్తావించారు. ఏది ఏమైనప్పటికీ కూడా అసెంబ్లీ సమావేశాలు మాత్రం ఇవాళ రేపు ఖచ్చితంగా ఇవాళ 3 రోజులు మాత్రమే జరుగుతాయి. ఆల్రెడీ నిన్న జరిగిన సమావేశాలు ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే జరిగాయి అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో మరొక వార్త చూస్తే ఎకరాకు 50,000 ఇయ్యాలే అంటూ ఇక్కడ ఒక వార్త సంచలనంగా కనిపిస్తుంది. వర్షాలు, వరదలతో రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కోట్ల నష్టం జీవన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఇక పోయినేడు ప్రకటించిన పరిహారం ఇంకా ఇవ్వలేదని చెప్పేసి కూడా రైతులు చాలా ఫైర్ అవుతున్నారు. లాస్ట్ టైం వరదలకి, వర్షాలకి వచ్చిన నష్టాలకి ఇంతవరకు పైసా కూడా చెల్లించలేదు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చెల్లించండి అని చెప్తున్నారు. అవి అట్లనే పోయినాయి, మళ్ళీ ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు అంటూ కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక వరద సాయానికి 500 కోట్లు వెచ్చించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి అంటూ కూడా ఇచ్చారు. గ్రేటర్ వరంగల్లోని ఆక్రమణలు తొలగించిన కడియాల అంటూ ఇచ్చారు. ఇక మండల్లో వరదలపై వాడివేడి కొనసాగుతుంది. మండలాల్లో వరదలపై జరుగుతున్నటువంటి ఇబ్బందుల వల్ల అవన్నిటిపై కూడా వాడివేడిగా చర్చలు కూడా కొనసాగుతూ ఉన్నాయనేది మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. ఏదేమైనప్పుడు కూడా లాస్ట్ ఇయర్ జరిగిన నష్టానికి ఇంతవరకు డబ్బులు ఎవరికి కూడా ఇవ్వలేదు, అందలేదు అంటూ రైతులైతే చాలా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడైతే ప్రస్తుతానికి 500 కోట్లు వ్యవసాయానికి ప్రకటించినట్లుగా తెలుస్తుంది. మరి అవన్నీ కూడా ఎంతవరకు ప్రజలకు అందుతాయో తెలియదు, కానీ త్వరగా అందించాలి, సాయం చేయాలి అన్నట్లుగా రైతులు వేడుకుంటున్నారు. అలాగే ఒక ఎకరాకు ఇంతకుముందు 10,000 కాకుండా 50,000 ఎకరాకి ఇవ్వాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఎంతవరకు ఇస్తారు అనేది వేచి చూడాలి. సో అలాగే ఇక అల్లం ఎల్లిగడ్డలు పిరమైనవి అంటూ కూడా ఇచ్చారు. ఇప్పుడు దిగుబడులు తగ్గుతున్న నేపథ్యంలో ఒకప్పుడు కేజీ 80 రూపాయలు అలా ఉండేది, ఇప్పుడు మాత్రం 200 కేజీకి వచ్చింది అల్లం ఎల్లిగడ్డలు కూడా అంటూ. ఇప్పుడు నిన్న మొన్నటి వరకు టమాటాలు 5 రూపాయలు, 10 రూపాయలు ఉండే టమాటాలు కాస్త మహా అంటే లాస్ట్కి 20 రూపీస్ వరకు ఉండేది, కానీ ఇప్పుడైతే 200 రూపీస్ కేజీ వచ్చేసింది. కాబట్టి అలాగే ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డలు కూడా మళ్ళీ అవి కూడా రేట్లు కొండెక్కి కూర్చున్నాయి అన్నట్లుగా మనకి వెలుగు దినపత్రికలు ఇచ్చారు. కిలో చూసుకున్నట్లయితే 200 పైనే ఉంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏప్రిల్లో అల్లం కాస్ట్ చూసుకున్నట్లయితే 80 రూపీస్ వరకు ఉంది, వెల్లుల్లి చూసుకున్నట్లయితే 50 రూపీస్ వరకు ఉంది. కానీ దిగుబడి తగ్గడంతో రేట్లన్నీ కూడా పెరిగిపోయినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు 200 రూపీస్ పర్ కేజీ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ప్రజలైతే, నార్మల్ పీపుల్ అయితే ఏది కూడా కొనుక్కునే పరిస్థితులు అయితే లేనటువంటి పరిస్థితులు కొనసాగుతూనే రోజు రోజుకి అనేది కూడా నిత్యావసరాలు కూడా విపరీతమైన రేట్లు పెరుగుతూ ఉన్నాయి అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే ఇక దీనికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 4th పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే మనం మరొక వార్తాపత్రిక చూద్దాం. ఇంకా ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే రాష్ట్రంలో మరో 2 ప్రైవేటు వర్సిటీలు రాబోతున్నాయి అనేది మనకి ఒక ప్రధాన వార్తగా ఇచ్చారు. ఆ తర్వాత మరొక వార్త చూస్తే ఢిల్లీ బిల్లుకు లోక్సభ ఓకే చెప్పింది అంటూ కూడా బిల్లులను ప్రవేశపెట్టిన అమిత్ షా చట్ట సవరణ ఆవశ్యకతపై వివరణ కూడా కోరుతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గానే మెన్షన్ చేశారు. ఇక తర్వాత మరొక వార్త చూసే మాత్రం కేటీఆర్ విషయానికి వచ్చినట్లయితే అసెంబ్లీలో కేటీఆర్తో బుగ్గారెడ్డి సరదా సంభాషణ జరుపుతూ ఉన్నారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అలాగే 3 కాదు 20 రోజులు అంటూ కూడా ఇక్కడ 3 కాదు 20 రోజులు నిర్వహించండి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా అలాగే దేశంలో అత్యల్ప అసెంబ్లీ సమావేశాలు ఎక్కడ జరుగుతున్నాయంటూ బీఏసీలో సీఎల్పీ నేత బట్టి వ్యాఖ్యలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. కాంగ్రెస్ నేతలు 20 రోజులు ఈ యొక్క సభలు నిర్వహించాలి అంటున్నారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే 3 రోజులే సరిపోతుంది, 3 రోజులు చాలు అంటూ చెప్తూ ఉన్నారు. ఇక జగ్గారెడ్డి వీరంతా కూడా సరదాగా ఆయనతో ముచ్చటిస్తున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనకి ఫైల్స్ రూపంలో చూపిస్తున్నారు, చూడొచ్చు, గమనించవచ్చు. ఇంకా అలాగే బీఎస్సీలో సీఎల్పీ నేత బట్టి వ్యాఖ్యలు చేశారు. 20 రోజులు వీలు కాదన్న అధికార పక్షం ఇక ఆదివారం దాకా సభ నిర్వహించేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తుంది అంటూ తెలుస్తుంది. ఇంకా అలాగే కేటీఆర్ను కలిసిన జగ్గారెడ్డి అలాగే బీఆర్ఎస్లో చేరతారని ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంది. నియోజకవర్గ పనుల కోసమే జగ్గారెడ్డి ఈ విషయంలో ముందుకొస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. కేటీఆర్ ఈటెల మాటామంతి జరిపారు, ఆప్యాయంగా పలకరించిన మంత్రి అంటూ కూడా తెలుస్తుంది. ఇంకా వనమా జలగం ఇద్దరూ రాలేదు అంటూ కూడా వరద నష్టం చూసుకున్నట్లయితే 3,917 కోట్ల వరకు అంటూ కూడా మనకి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక వేముల చెప్తూ ఉన్నారు.
సో అన్నిటికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనకి 13th పేజ్లో అయితే ఇచ్చారు. మెయిన్గా అంటే స్మాల్ హెడ్లైన్స్గా మాత్రం మనకి ఈ ప్రధాన వార్తాపత్రికలో ప్రస్తావించారు. అలాగే ఇంకా చూస్తే బిల్లుకు అంటే ఢిల్లీ బిల్లుకు లోక్సభ ఓకే చెప్పిందని దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే ఎంతమంది సంఘటితమైనప్పటికీ కూడా మళ్ళీ మోదీయే ప్రధాని అని వెల్లడించినటువంటి అమిత్ షా అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. ఆప్ అవినీతికి మద్దతు పలకొద్దని విన్నవించుకుంటున్నారు. అలాగే బిల్లుకు విపక్షాలు మద్దతు ఇవ్వాలి అంటూ కూడా చెప్తున్నారు. అలాగే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇక సుప్రీం మార్గదర్శకాలతోనే బిల్లు పెట్టామంటూ కూడా నెహ్రూ, అంబేద్కర్ కూడా ఢిల్లీని రాష్ట్రంగా అంగీకరించలేదు అంటూ కూడా షా చెప్తూ ఉన్నారు, అమిత్ షా చెప్తూ ఉన్నారు అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక బిల్లుపై 4 గంటల పాటు చర్చ కొనసాగింది అనేది కూడా మనకి ఇచ్చారు. ఇంకా తీవ్రంగా వ్యతిరేకించిన విపక్షాలు, వాకౌట్ ఓటింగ్ నిర్వహించిన స్పీకర్ వెంటనే ఓకే ఆప్ ఎంపీ రింకుపై కూడా సెషన్ అంతా వేటు వేసినట్లుగా తెలుస్తుంది. అలాగే ఇక బిల్లుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విమర్శలు చేశారు అనేది కూడా తెలుస్తుంది. ఈ బిల్లుకు కొంతమందికి అంగీకరించలేదు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మధ్య మార్గంగా రూల్ 167 కింద చర్చ జరుగుతుంది అంటూ కూడా ఇచ్చారు. ఇక ఇండియా ప్రతిపాదన విపక్ష నేతలతో గోయల్ జోషి భేటీ కానున్నట్టుగా తెలుస్తుంది అనేది కూడా ఇచ్చారు. ఇక మణిపూర్పై పార్లమెంట్లో ప్రతిష్టంభన తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా తెలుసు. మణిపూర్ ఘటనపై కూడా అనేక మంది తీవ్ర వాగ్వాదాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మణిపూర్కు న్యాయం జరగాలి అని చెప్పేసి కూడా అందరూ కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి, ప్రతి ఒక్కరు కూడా కదిలి వస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక వ్యక్తిగత డేటా దుర్వినియోగానికి 250 కోట్ల వరకు జరిమానా విధించినట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. ఇక లోక్సభ విపక్షాల నిరసన మధ్య డేటా ప్రస్తావించినట్లు ప్రొటెక్షన్ బిల్లు అంటూ ఇచ్చారు. కేంద్రం డేటా ప్రొటెక్షన్ లో దీనికి సంబంధించి విపక్షాలు అందరూ కూడా ఫైర్ అవుతున్నట్లుగా తెలుస్తున్నట్లుగా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. అయితే మరిన్ని డీటెయిల్స్ సెకండ్ పేజ్లో చూడొచ్చు అనేది అయితే మనకి క్లియర్గానే ఇచ్చారు. ఇక అమరావతిలో R5 ఇళ్లకు బ్రేకులు అంటూ ఇచ్చారు. నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే విధించింది అనేది కూడా మనకి ఇక్కడ అమరావతికి సంబంధించి R5 గృహాలు ఏవైతే ఉంటాయో వాటికి బ్రేకులు నిర్మించినట్లుగా తెలుస్తుంది. ఇక నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా కొంత స్టే విధించినట్లుగా తెలుస్తున్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఆ ఇళ్లను కట్టడం పూర్తయితే చూసుకున్నట్లయితే ఆ ఇళ్లను పట్టడం పూర్తయిన తర్వాత పూడ్చలేని నష్టాలు వాటిల్లే అవకాశం ఉంటుంది అంటూ కూడా తుది తీర్పు వ్యతిరేకంగా వస్తే వేల కోట్ల ప్రజాధనం కూడా వృధా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత స్టే విధిస్తేనే బెటర్ అనే విధంగా దీనిపై కొంత స్టే తీసుకున్నట్లుగా తెలుస్తుంది అనేది మనకి ఇక్కడైతే క్లియర్గానే మెన్షన్ చేశారు. అలాగే ఇక తిరిగి రాబట్టుకోలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి తెలిసి కూడా ఖర్చు చేస్తుంటే చూస్తూ ఉండలేం కదా అన్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు అమరావతికి సంబంధించి. అలాగే ఇంకా చూస్తే అన్ని వర్గాల ప్రయోజనాల కోసం యథాతథ స్థితి పాటించడమే మంచిది కదా అంటూ కూడా అక్కడ నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు. ఇక ఈ దశలో ఇళ్ల నిర్మాణం విస్తృత ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండదు అంటూ అందుకే నిలిపేస్తున్నామంటూ కూడా త్రిసభ్య ధర్మాసనం జగన్ సర్కార్కు షాక్ ఇచ్చినట్లయింది. ఈ యొక్క పరిస్థితి కొనసాగటం వల్ల ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జగన్ సర్కార్కి అయితే ఇది ఒక షాక్ లాగే అనుకోవచ్చు అనేది కూడా మనకి క్లియర్గానే ఏపీకి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే మనం ఆల్రెడీ ఇంతకుముందు పేపర్లో చూసుకున్నట్లుగానే ఎకరాకు 100 కోట్లు అంటూ ఇచ్చారు. కోకపేటకు సంబంధించి ఆల్రెడీ మనం ఇంతకుముందు వెలుగు దినపత్రికలో కూడా చూసుకున్నాం. ఎకరాకు 100 కోట్ల వరకు పలుకుతున్నటువంటి పరిస్థితి అక్కడ కొనసాగుతుంది. భూముల ఆమ్దాని అంటూ కూడా వేలల్లో కోట్లలో లాభాలు ఆర్జిస్తూ ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. కోకాపేట చూస్తే కోకాపేట న్యూ పోలీస్ ఫేజ్ 2లోని ఈ యొక్క ఉత్కంఠంగా భూములు వేలం వేస్తున్నారు. అత్యధిక ధరలతో దక్కించుకుంటున్నటువంటి రాజపుష్ప ప్రాస్పరీస్ అంటూ ఇచ్చారు. ఇక రాష్ట్రంలోని ఆల్ టైమ్ రికార్డు ధర పలుకుతున్నటువంటి ప్రాంతం ఇది అంటూ కూడా కోకాపేటకు సంబంధించి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా చూసినట్లయితే అంచనాలకు మించి వచ్చిన రాబడి కూడా అక్కడ కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా రియల్ ఎస్టేట్స్ ఎవరైతే ఉంటారో అందరూ కూడా అలర్ట్ అయిపోయినట్లుగా తెలుస్తుంది. ఇంకా వాటి బీడు భూములన్నింటినీ కూడా ఇంకా వెంటనే అవన్నీ కూడా సరిచేయటాలు జరుగుతూ ఉన్నాయి, పార్ట్లుగా చేయటం జరుగుతూ ఉంది అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. ఇంకా రాష్ట్రంలో అయితే ఇక్కడ ఆల్ టైమ్ రికార్డ్ ధర అని చెప్పుకోవాలి అంటూ కూడా అధికారులందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక అంచనాలకు మించి మరీ రాబడి వస్తుంది. గతంతో పోలిస్తే రెట్టింపు ధర పలుకుతుంది అంటూ కూడా 45 ఎకరాలు చూసుకున్నట్లయితే 3,319 కోట్ల ఆదాయం కలుగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అలాగే సగటున ఎకరం చూసుకున్నట్లయితే 73 కోట్ల పైమాటగానే పలుకుతుంది తప్ప తక్కువలో అయితే ఎక్కడ కూడా లేదు ఎకరానికి అనేది కూడా. ఎకరానికి మినిమం స్టార్టింగ్ 75 కోట్ల నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ఆల్రెడీ మనకి యాజ్టీస్గా మనకి వెలుగులో ఏ విధంగా ఇచ్చారో సేమ్ యాజ్టీస్గా ఇక్కడ కూడా మనకి ఆంధ్రజ్యోతిలో కూడా సేమ్ యాజ్టీస్గా అదే పరిస్థితిలో ఇచ్చారు.
ఇంకా మనం చూస్తే తెలంగాణ పరపతికి దర్పణం కలిగింది అంటూ ఇచ్చారు. కోకాపేట భూముల వేలంపై సీఎం ఆర్థిక కోణం కాదు ప్రగతి కోణంలో చూడాలని ప్రకటన చేశారు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గానే మెన్షన్ చేశారు. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే శోభారాజ్ శిష్యుడు కేసీఆర్ అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే సంచలనంగా కనిపిస్తుంది. ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షులు మల్లు అలాగే ఇతరత్ర మంత్రులు అందరూ కూడా జూపల్లి కృష్ణారావు ఇంకా అందరూ కూడా పార్టీలో చేసినటువంటి అన్ని విషయాలను అక్కడ చర్చించుకుంటూ ఢిల్లీలో ఇంకా శోభరాజ్ శిష్యుడు కేసీఆర్ అంటూ మాట్లాడుతున్నారు. పైసల కోసం రాష్ట్రాన్ని పణంగా పెట్టాడు, తెలంగాణ ప్రజలు ఆయన్ను క్షమించరు అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ కొనసాగుతుంది. ఇక బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఫెవికాల్ బంధం అయితే ఖచ్చితంగా కొనసాగుతూ ఉంది, కానీ బయటికి మాత్రం చీకటి సంభాషణలు జరుపుతూ ఉంటారు అనేది కూడా రహస్య సంభాషణలు జరుపుతూ ఉంటారు అన్నట్లుగా మాత్రం బీజేపీ ఇటు బీఆర్ఎస్ రెండు కూడా ఫెవికాల్ బంధం వాళ్ళది అనేది మాత్రం క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో అలాగే ఇంకా కాంగ్రెస్లో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తాము అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఢిల్లీలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, గురునాథ్ రెడ్డితో పాటుగా పలువురు ఎంపీపీలు అలాగే నేతలు కాంగ్రెస్లోకి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన ఖర్గే అంటూ కూడా అందరూ కూడా పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా పార్టీ అధినేత పార్టీలో ఇంకా ఆహ్వానించి వాళ్ళందరికీ ఖర్గే పార్టీ కండువ కప్పి సాధారణంగా ఆహ్వానించినట్లుగా కూడా తెలుస్తున్నట్లుగా మనకి ఇక్కడ క్లియర్గానే మెన్షన్ చేశారు. సో మరిన్ని డీటెయిల్స్ ఇంకా దీనికి సంబంధించి 12వ పేజీలో ఉంది, మనం చూడొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మొత్తంగా అయితే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న వారు అనేక మంది వచ్చారు ఇప్పుడు అనేది కూడా తెలుస్తుంది. కాంగ్రెస్లోకి చాలా మంది జాయిన్ అయ్యారు అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో అలాగే మరొక వార్త చూద్దాం. ఇక చందర్కు టికెట్ ఇవ్వద్దు అంటూ మరొక వార్త మనకి ఇక్కడ ఇచ్చారు, దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇక వేతన సవరణపై ఉద్యోగుల ఆశలు అనేది కూడా మనకి ఒక వార్త అయితే ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. ఇక ల్యాప్టాప్ల దిగుమతులపై ఆంక్షలు విధిస్తున్నారు ఇకపై అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. ఇంకా చూస్తే చందర్కు టికెట్ ఇవ్వద్దు అనేది చూసుకున్నట్లయితే ఆర్ఎఫ్సిఎల్లో ఉద్యోగాలంటూ 750 మంది నుంచి వసూలు చేశారు. ఇక ఆయన అవినీతికి నియోజకవర్గ ప్రజలు విసిగిపోయారు అంటూ కూడా ఆయనకు టికెట్ దయచేసి ఇవ్వద్దు అంటూ కూడా అందరూ వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బరిలో నిలిపితే గెలిపించుకుంటామంటూ కూడా చెప్తున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఇక్కడ బరిలో దింపండి, మేము ఆమెను గెలిపించుకుంటామంటూ కూడా చెప్తున్నారు. చందర్కు మాత్రం టికెట్ ఇవ్వదు, ఇప్పటికే ఉద్యోగాల పేరుతో ఎంతో మందిని మోసం చేశారు కాబట్టి అవన్నీ కూడా మేము వసూలు 750 మంది నుంచి వసూలు చేశారు. ఆయన అవినీతిని మేము ఇంకా భరించలేం కాబట్టి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని ఇక్కడ నిలబెట్టండి అన్నట్లుగా పార్టీ నేతలంతా కూడా వేడుకుంటున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో అలాగే రామగుండం బీఆర్ఎస్ అసమ్మతి నాయకుల స్పష్టీకరణ 6న చూసుకున్నట్లయితే ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక దీనికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 12th పేజీలో అయితే ఇచ్చారు. ఏదేమైనప్పటికీ కూడా చందర్కు టికెట్ ఇవ్వకుండా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అక్కడ నిలబెట్టాలి అని చెప్పేసి పలువురు కోరుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఖచ్చితంగా మేము ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నిలబెట్టినట్లయితే మేము గెలిపించుకుంటామంటూ కూడా అక్కడ ఉన్న వారంతా కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇంకా చూసినట్లయితే వేతన సవరణ ఉద్యోగుల ఆశలు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా అసెంబ్లీలో సీఎంతో ఉద్యోగుల జేఏసీ నేతల భేటీ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. కేసీఆర్కు సానుకూలంగా స్పందించినట్లు జేఏసీ వ్యవహరిస్తుంది అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. అలాగే ఇంకా పీఆర్సీని ఏర్పాటు చేసి ఐఆర్ను ప్రకటిస్తారని కూడా వెల్లడి చేశారు అనేది కూడా మనకి ఇక్కడ ఒకటి ఇచ్చారు. త్వరలో ఉద్యోగ సంఘాలతో కూడా ముఖ్యమంత్రి సమావేశం జరపనున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే త్వరలోనే మరి ఉద్యోగులందరితో కూడా ఉద్యోగ సంఘాలు ఏవైతే ఉన్నాయి వాళ్ళందరితో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా అందరినీ కలిసి మాట మంత్రి జరుపునున్నట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. ఇక ప్రతి ఒక్కరితో కూడా ఈ సంభాషణలన్నీ కూడా క్లియర్గా చర్చిస్తాను అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్పడం జరుగుతూ ఉంది. ఇక వేతనాల సవరణపై ఉద్యోగుల ఆశలు అయితే పెట్టుకున్నారు. ఆయన ఎలా స్పందిస్తారు, ఏం చెప్తారు ఏంటి అనేది కూడా ఉద్యోగ సంఘాలు అందరూ కూడా చాలా ఆశలు అయితే పెట్టుకున్నారు. మరి వాళ్ళకి ఏం చెప్తారు సీఎం కేసీఆర్ అనేది కూడా వేచి చూడాలి అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే రైతుల రుణ ఖాతాలకే నగదు పంపిస్తాము అంటూ కూడా చెప్తున్నారు. రుణమాఫీ ఏదైతే ఉందో అది రైతుల ఖాతాల్లోకే జమ అవుతుంది అని కూడా మనకి ఇక్కడ క్లియర్గానే మెన్షన్ చేశారు. అలాగే ఇంకా చూసినట్లయితే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించినటువంటి సర్కార్ అంటూ కూడా ఆల్రెడీ నిన్నటి నుంచి రైతు రుణమాఫీ స్టార్ట్ అయింది. ఇంకా ₹1,00,000 వరకు ఉన్న రైతుల రుణమాఫీ ఏదైతే ఉందో అదంతా కూడా రుణమాఫీ చేయడానికి ఇంకా సెప్టెంబర్ 2వ వారం లోపు కూడా అంటే 15వ తేదీలోపు అన్నీ కూడా మరి రుణమాఫీలు చేయడానికి
చేయడం అంతా కూడా కంప్లీట్ అయిపోవాలి అన్నట్లుగా సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఆల్రెడీ జరుగుతూనే ఉంది. ఇప్పటికే రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా చోట్ల మరి ఆయా గ్రామాల జిల్లాల మరి మంత్రులతోటి అలాగే సీఎం కేసీఆర్కి అందరికీ కూడా పాలాభిషేకాలు క్షీరాభిషేకాలు కూడా అక్కడక్కడ నిర్వర్తించడం జరుగుతూనే ఉంది. ఇంకా రైతులైతే ఈ విషయంలో చాలా సంబరపడుతున్నట్లుగానే తెలుస్తుంది అనేది అయితే ఇచ్చారు. ఇంకా మొత్తంగా మొదటి రోజు చూసుకున్నట్లయితే 167.59 కోట్ల వరకు జమ అయినట్లుగా తెలుస్తుంది. ఫస్ట్ డే నిన్న చూసుకున్నట్లయితే అంటూ ఎప్పటికప్పుడు అంతా కూడా మెయిన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి న్యూస్ అప్డేట్స్ చేస్తూ ఉన్నట్లుగా కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో అలాగే ఇంకా దీనికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 14th పేజీలో కూడా చూడొచ్చు అనేది మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. ఆ తర్వాత మరొక వార్త మనం చూసినట్లయితే ల్యాప్టాప్ల దిగుమతులపై ఆంక్షలు విధించింది అంటూ ఇచ్చారు. ఎవరు ఆంక్షలు విధించారు ఏంటి అనేది మనం చూసినట్లయితే ఇంకా ఆంక్షలు విధించిన దానికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే ఇంకా ల్యాప్టాప్లు అలాగే ట్యాబ్లు అలాగే కంప్యూటర్ల పైన మొత్తం కూడా తక్షణమే అమల్లోకి దేశీయ తయారీని ప్రోత్సహించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. అలాగే ప్రముఖ బ్రాండ్ల ధరలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది అనేది కూడా ఇచ్చారు. ఇప్పుడు ల్యాప్టాప్లు ఏవైతే ఉంటాయో మొబైల్స్కి సంబంధించి ఎలక్ట్రానిక్ వస్తువులు ఇవన్నిటికి సంబంధించి ట్యాబ్స్ ల్యాప్టాప్లు అలాగే సిస్టమ్స్ ఇంకా ఇవన్నిటిపైన కూడా మరి దిగుమతులు ఏవైతే ఉంటాయో అన్నిటి తక్షణమే అమల్లోకి తీసుకొని దేశీయ తయారీని ప్రోత్సహించేలా కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ఇంకా దీనికి సంబంధించి చూసినట్లయితే ఆగస్టు 3వ తేదీ నుంచి కూడా ఇవన్నీ కూడా అమలు జరిగే అవకాశం ఉంటాయి అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇంకా మిగతా అన్నీ కూడా సెకండ్ పేజీలో మనకి డీటెయిల్స్ ఇచ్చారు. ఏదేమైనప్పటికీ కూడా ట్యాబ్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ సిస్టమ్స్ కానీ ఇంకా మొబైల్ ఫోన్స్ ఇవన్నిటిపై కూడా మరి దేశీయ తయారీని ప్రోత్సహించే విధంగానే ఇవన్నిటిపై కూడా కేంద్ర నిర్ణయం ప్రముఖ బ్రాండ్ల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ బ్రాండ్స్ అన్నింటినీ ధరలు పెంచినప్పుడు మరి ఇక్కడ దేశీయ ఉత్పత్తుల మీద తయారీ మీద ప్రోత్సాహకాలు ఎక్కువగా జరుగుతాయి అనేది అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా మరిన్ని డీటెయిల్స్ మనకి సెకండ్ పేజ్ ఆర్ 12th పేజీలో కూడా చూడొచ్చు అనేది క్లియర్గానే మెన్షన్ చేశారు. సో అలాగే ఇక మరొక వార్త మనం చూసినట్లయితే జ్ఞానవాసి మసీదులో సర్వే చేయొచ్చు అంటూ కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే ఇంకా వారణాసి జిల్లా కోర్టు తీర్పునిచ్చింది దీనిపై అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా చూద్దాం. ఇక సరైనది సముచితమైనది అంటూ కూడా అందులో జోక్యం చేసుకోవచ్చని అనవసరం అందులో జోక్యం చేసుకోవాల్సిన అంతటి అవసరం అయితే ఏమీ లేదు, జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు అంటూ కూడా చెప్తున్నారు. కొన్ని మాత్రం సర్వే చేయొచ్చు అని చెప్తున్నారు. కానీ అక్కడ సర్వే చేయాల్సినంత అవసరం కానీ దాని గురించి జోక్యం చేసుకోవాల్సిన అవసరం కానీ ఏమీ లేదు అన్నట్లుగా మాత్రం అక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంకా అలాగే సర్వేలో భాగంగా మసీదు అలాగే ప్రాంగణంలోని తవ్వకాలు చేపట్టకూడదు అంటూ కూడా చెప్తున్నారు. అక్కడ తవ్వకాలు వద్దు అని కూడా చెప్తున్నారు. అక్కడ సర్వేలో భాగంగా అక్కడ తవ్వకాలు చేపట్టడం లేకపోతే ఇతరత్ర వేరేవి అక్కడ క్రియేట్ చేయడం అలాంటివి చేయొద్దు అంటూ కూడా కొంత నిర్ణయాలు కూడా ఇక్కడ మనకి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఆ ప్రాంగణం అంతా కూడా తవ్వకాలు చేయొద్దు అంటూ కూడా చెప్తున్నారు. అలహాబాద్ హైకోర్టు ఈ తీర్పునిచ్చినట్లుగా కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. అలాగే ఇక సుప్రీంకు మసీదు కమిటీ వెంటనే పరిశీలిస్తానన్న CJI అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మరొక వార్త చూసినట్లయితే ఇంకా మసీదుకి సంబంధించి జ్ఞానవాసి మసీదులో ఇంకా సర్వే చేయొచ్చని కొన్ని నిర్ణయాలు ఉంటే కొన్ని మరి సుప్రీంకోర్టులు కూడా అక్కడ కొన్ని తీర్పులు హైకోర్టులు కూడా కొన్ని తీర్పులు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని చోట్ల అలాంటివి చేయొచ్చు అనే దానిపైన కూడా ఇచ్చారు. అయితే అన్ని డీటెయిల్స్ కూడా మనకి ఇంకా సెకండ్ పేజీలో డీటెయిల్గా ఇచ్చారు, మనం గమనించవచ్చు. అలాగే ఇంకొక వార్త మనం చూసినట్లయితే ఈవీఎంల హ్యాకింగ్కు బీజేపీ కుట్ర పన్నుతోంది అనేది కూడా మనకి ఒక వార్త అయితే ఇక్కడ సంచలనంగానే కనిపిస్తుంది. సో ఆ వాటికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. ఇంకా డీటెయిల్స్ చూసినట్లయితే ఇంకా బీజేపీ 2019 ఎన్నికల్లో చూస్తే బీజేపీ మాయ చేసింది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇంకా కోల్కతాలోని ఫుట్బాల్ ప్రారంభిస్తున్నటువంటి మమత అంటూ కూడా ఇక్కడ మనకు ఒకటి ఇచ్చారు. సో ఇంకా దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనకి సెకండ్ పేజీలోనే ఇచ్చారు. అలాగే ఇంకా 2019 ఎన్నికల్లో బీజేపీ మాయ చేసింది అనే దానికి సంబంధించి కూడా మనకి మెయిన్ డీటెయిల్స్ అంటే ఇవ్వలేదు కానీ జస్ట్ స్మాల్ హెడ్లైన్స్గా ప్రస్తావించారు. అలాగే ఇంకా చూసినట్లయితే స్వల్ప తేడాతో గెలిచిన స్థానాల్లోని అవకతవకలు ఉన్నాయి ఫుట్బాల్ టోర్నమెంట్కి సంబంధించి దానికి సంబంధించి అంటూ ఇచ్చారు. అలాగే మరొక వార్త మనం చూస్తే దమనం రేపిన అశోక్ వర్సిటీ ప్రొఫెసర్ పరిశోధన పత్రం అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే దానికి సంబంధించి కూడా మనకి డీటెయిల్స్ అయితే సెకండ్ పేజ్లోనే ఇచ్చినట్లుగా తెలుస్తూ ఉంది అనేది మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. అలాగే ఇక రాష్ట్రంలో మరో 2 ప్రైవేట్ వర్సిటీలు రాబోతున్నాయి అనే దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే
ఇంకా చూసినట్లయితే ఇంకా ఇప్పటికే 5 విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసి పెండింగ్‌లో ఉంచారు. ఇంకా మళ్ళీ ఇప్పుడు కొత్తగా 2 వర్సిటీలు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఇప్పటి వరకు 5 స్టార్ట్ చేశారు. ఆ 5 కూడా ఇంకా సగంలోనే పెండింగ్‌లో ఉండిపోయినాయి. ఇంతవరకు అవి ఎటు కూడా ఎక్కడ కూడా క్లియర్‌గా కంప్లీట్ చేసిన దాఖలాలైతే లేవు. మళ్ళీ ఇప్పుడు రాష్ట్రంలో మరో 2 ప్రైవేట్ వర్సిటీలు అని చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు 5 విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసి పెండింగ్‌లోనే ఉంచేశారు. మరో 5 యూనివర్సిటీలు మళ్ళీ యూనివర్సిటీలకు బిల్లు ప్రాసెసర్ల నియామకతో బోర్డు బిల్లు లేనట్టే అని చెప్తూ ఉన్నారు. కానీ ఇంతవరకు అసలు స్టార్ట్ చేసినవి ఏమీ లేవు. వాటికి బిల్లులు లేవు. ప్రొఫెసర్ల నియామకంలో బోర్డు అన్నీ కూడా తేల్చి చెప్పేసి ఏమీ కూడా ఏ ఫెసిలిటీస్ కూడా లేకుండా చేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా 2 అని చెప్తున్నారు అంటూ ఇచ్చారు. అయితే దీనిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. కానీ 14th పేజీలో మొత్తం కూడా డీటెయిల్స్ చూడొచ్చు అనేది మనకి క్లియర్‌గానే మెన్షన్ చేశారు. అలాగే ఇంకా మరొక వార్త చూస్తే ఇక కేటీఆర్‌ను కలిసిన జగ్గారెడ్డి ఇంకా అక్కడ చేస్తున్నటువంటి అవన్నీ ఇంకా సాయన్న కోరిక నెరవేరాలి అంటూ కూడా అక్కడ కొంతమంది అసెంబ్లీలో కూడా కొంత తీర్మానం తీసుకున్నట్లుగా తెలుస్తున్నట్లుగా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఆ విలీనం చెల్లుతుందా అంటూ కూడా మరొక దగ్గర మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రజ్యోతి పత్రికలు చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా మనం చూద్దాం. ఇంకా చూసినట్లయితే మనకి డీటెయిల్స్ చూద్దాం. ఆ విలీనం చెల్లుతుందా అనే దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇంకా వనమాపై అనర్హత వేటుతో తెరపైకి చర్చ కొనసాగుతూ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక దీనిపై అంతా కూడా కొంత సంచలనం అయితే రేకెత్తిస్తున్నట్లుగా తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి సంభాషణే ఇది అనేది కూడా మనకి తెలుస్తుంది. మొత్తంగా అయితే ఆ విలీనం అసలు కొంతమంది చెల్లుతుంది అంటున్నారు, కొంతమంది చెల్లట్లేదు అంటున్నారు. ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం ఎంతవరకు అనేది ఒక క్వశ్చన్ మార్క్ గాని మిగిలిపోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే మొత్తంగా దీనికి క్లారిటీ అనేది ఇప్పటి వరకు ఇవ్వలేదు. కానీ ఇంకా వనమాపై అనర్హత వేటులో తెరపైకి అన్ని చర్చలు కొనసాగుతూనే తదుపరి నిర్ణయం ఇంకా వేచి చూడాలి ఏం జరుగుతుంది అనేది కూడా మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేయట్లేదు. కానీ ఇంకా ఒక క్వశ్చన్ మార్క్ గానే పెడుతూ ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఇక సాయన్న కోరిక నెరవేరాలి అనే దానికి సంబంధించి చూసినట్లయితే మనం ఇంకా కంటోన్మెంట్ హైదరాబాద్లో కలవాలి అంటూ కేసీఆర్ సాయన్న కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయనకు సంబంధించి ఇంకా ఖచ్చితంగా సాయన్న కోరికలను తీరాలంటూ ఇంకా అసెంబ్లీలో కూడా కొద్దిసేపు మౌనం పాటించారు అందరూ కూడా అంటూ చెప్తున్నారు. ఆయనకు సంతాప సభ కూడా ప్రకటించారు అనేది కూడా తెలుస్తుంది. తొలి రోజు సంతాప తీర్మానానికే పరిమితమైనటువంటి పరిస్థితి కూడా అక్కడ కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక శుక్రవారం ఉదయం మాత్రం 10 గంటలకు సభ వాయిదా వేశారు అనేది కూడా ఇంకా శుక్రవారానికి వాయిదా వేశారు ఆ యొక్క సభ అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. మరొక వార్త మనం చూస్తే వరద నష్టం 3,917 కోట్లు అంటూ కూడా 3,917 కోట్లు వరద నష్టం అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. వివిధ శాఖల ప్రాథమిక నివేదికల వ్యవసాయ శాఖ నివేదిక ఇంకా రావాల్సి ఉంది అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. అయితే దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనకి మండలిలోని మంత్రి వేముల అనేక విషయాలు వెల్లడించారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి అంతా కూడా న్యాయమే చేస్తాం. వరద నష్టంకి సంబంధించి వరదల్లో అంటే పొలాలు వ్యవసాయంలో కొట్టుకపోయిన వారికి సంబంధించి కావచ్చు, ఇంకా అనేక మంది అందరి గురించి కూడా ఆయన వరదలకు నష్టపోయినటువంటి రోడ్లు కావచ్చు, వ్యవసాయం కావచ్చు, వరద బాధితులు కావచ్చు, ఇతరత్ర అందరికీ సంబంధించి కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తాం. వివిధ శాఖలన్నిటికీ కూడా ప్రాథమిక నివేదికలు అందించినట్లుగా తెలుస్తుంది. వ్యవసాయ శాఖ నుంచి కూడా ఇంకా కొన్ని నివేదికలు అయితే రావాల్సి ఉంది అనేది కూడా ఆయన క్లియర్గానే మెన్షన్ చేశారు. మండలిలో మంత్రి ఇంకా వేముల ఈ విషయాలన్నింటినీ కూడా వెల్లడించినట్లుగా తెలుస్తూ ఉన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా మనం చూసినట్లయితే మేడ్చల్లో అభ్యర్థులను డిసైడ్ చేసేది నేనే అంటూ ఇక్కడ ఒక వార్త అయితే మనకి కనిపిస్తుంది. దానికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే కాంగ్రెస్కి చూస్తే కాంగ్రెస్ అధిష్టానంలో కూడా నాకు దోస్తులు ఉన్నారు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇంకా మల్లారెడ్డి చెప్తున్నారు కాంగ్రెస్ అధిష్టానంలో కూడా నాకు దోస్తులు ఉన్నారు, ఇంకా మేడ్చల్లో అభ్యర్థులను డిసైడ్ చేసేది నేనే అన్నట్లుగా కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకా మొత్తంగా అయితే ఈరోజు మనం ఏ పేపర్లో చూసినా కూడా మొత్తంగా వరద బాధితుల కోసం ఇంకా సాయన్న కోరికలు నెరవేర్చాలి అంటూ ఇంకా మరి వనమ విలీనం చెల్లుతుందా అంటూ దానికి సంబంధించి ఇంకా రుణమాఫీకి సంబంధించి కోకాపేటలోని ఇంకా 100 కోట్లపై ఎకరం పలుకుతుంది అని దానికి సంబంధించి ఇంకా అనేక రకరకాల విషయాలన్నీ కూడా మనకి ప్రతి పేపర్లో కూడా యాజ్ టీజ్గా ఇచ్చారు. ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.